ఏం చేస్తున్నావమ్మా? టమాటా పచ్చడి వేస్తాం. పచ్చిమిరపకాయలు టమాటాలు వేసి చింతపండు వేసి పచ్చడి చేస్తాం. కానీ భలే ఉంటుంది టేస్ట్, చాలా బాగుంటుంది. ఎంత అన్నమైనా తినాలనిపించింది. నువ్వు కారం ఎక్కువ వేస్తావు కదా మా పచ్చడిలో, మరి అంత కారం తినగలరా? ఎందుకు తినాలి, అసలు తింటేనే కదా బాగుంటాయి. ఇప్పుడు ఇది అన్నంలోకా దోశల్లోకా? అన్నంలోకి, దోశలోకి వేసుకోవచ్చు, అన్నంలోకి వేసుకోవచ్చు. కానీ చాలా బాగుంటుంది. తినే కొద్దికి తినాలనిపించింది. ఓ, ఆయిలా? ఆయిల్ పోస్తాం. టమాటా పచ్చడి ఎంత టేస్టీగా ఉంటుందో అన్నం, చాలా బాగుంటుంది. అన్నంలోకి తింటుంటే గోంగూర పచ్చడి ఎలా ఉంటుందో ఇది కూడా అలా. ఇప్పుడు రోట్లో నూరుతావా, మిక్సీలో వేస్తావా? రోట్లో నూరితే చాలా బాగుంటుంది. మిక్సీలో అయితే సగం వేగినాయా? సగం వేగి, ఇంకొంచెం వేగితే ఇలా వేగాక చింతపండు కొత్తిమీర జీలకర్ర వేసి నూరితే భలే ఉంటుంది. అన్నంలోకి చాలా బాగుంటుంది. ఇంకొంచెం వేగాలి. రిమోట్ ఏది? తగ్గిరా 4లో 5లో పెట్టేస్తావే. ఏం వేస్తున్నారు? టమాటా, పచ్చిమిరకాయలు. వీడు మా అన్న కొడుకు, చిన్నోడు ప్రేమ. టమాటా రోటి పచ్చడి టమాటా చాలా బాగా ఉంటుంది. మిక్సీలో వేసిన దానికన్నా రోట్లో నూరితేనే చాలా రుచిగా ఉంటుంది. రోటి పచ్చళ్ళు ఇప్పుడు ఎవరు చేస్తున్నారు? అందరూ మిక్సీ కదా, అందుకని నేను రోటి పచ్చడి చేస్తాను. నేను నాకు చిన్నప్పటి నుంచి రోటి పచ్చడి అంటే నూరే వాళ్ళు నూరుతానే ఉన్నారులే, ఇష్టమైన వాళ్ళు నూరుకుంటారు. కాకపోతే నాకు ఇలా నూరుతూనే నాకు ఇష్టం, నచ్చింది. అయిపోయిందా? అవలా ఉప్పా, తగినంత తీసుకోవాలి. చిన్నుల్లిపాయలు, వెల్లుల్లి, జీలకర్ర. జీలకర్ర. నువ్వు నూరురా ప్రేము. జీలకర్ర ఓకే. నలిగిపోయినాయా? నలిగింది, కొంచెం వేసి చేసి కారం ఎక్కువైద్దేమో. అవును, సరిపోతుంది. బాగుంది. తిప్పు తిప్పు గంటిది. వేసి
చింతపండు వేసావా? వేసి ఏంటంటే పరా అంట వేసుకొని వేడి వేడి అన్నంలో ఏంటంటే అయిపోయిందా? గిన్నెలో కలుస్తాం. రుచుడు ఎలా ఉందో చెప్పు కెమెరాకి. చాలా బాగుంది. అన్నోళ్ళకైతే ఇంతన్నా తినేసేయటం మాట గిన్నెలు మొత్తం చేస్తాం. రోట్లో అన్నం వేసుకొని తినేస్తారు తెలుసా కొంతమంది. బాగుంది పచ్చడి. బాగుందా? ఇప్పుడు మావయ్య చూడు నాకు ఈ పచ్చడి వేసి అన్నం పెట్టి అంటాడు. మ్మ్. రొట్టె పచ్చడి చూసి అమ్మాయి అన్నం పెట్టమ్మా అంటాడు చూడు. అయిపోయిందా? చాలా చాలా అయిపోయిందా? కెమెరాకి చూపించు మరి. కొత్తిమీర వేస్తున్నావా? టమాటా రోడ్డు పచ్చడి అయిపోయింది. వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంది. రోడ్డు పచ్చడి చాలా బాగుంది. చూడడానికి కూడా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి.